తర్వాత వచ్చేసి శాతవాహన డైనస్టీ. సో అది శుంగా డైనస్టీకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మౌర్యుల అనంతరం ఎవరు వస్తారు? శాతవాహనులు. అంటే శుంగాలు శాతవాహనులు సేమ్ టైంలో ఉంటారు. ఫస్ట్ మనం శుంగా డైనస్టీ గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు శాతవాహనుల గురించి రాసుకోండి. శాతవాహనులు. అయితే నేను శాతవాహనుల గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మనకి స్టేట్ హిస్టరీలో వస్తుంది. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీలో ఎంతవరకు మనం చెప్పుకుంటామో అంతవరకే ఉంటుంది. శాతవాహనులు అంటే మనకి మగధ ప్రాంతాన్ని శుంగవంశం పరిపాలిస్తూ ఉంటుంది. అదే టైంలో దక్కన ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తారు. శాతవాహనులు పెట్టుకున్నారు కదా. సో మన గౌతమపుత్ర శాతకర్ణి, సో వీళ్ళందరూ ఇక్కడే వస్తారనమాట. సో చూడండి, శాతవాహన రెఫర్ టు ది ఆంధ్రా సింధి పురాణాసు. మనకి చాలా పురాణాల్లో వీళ్ళని ఆంధ్రులు అంటారు. సో రాసుకోండి, పురాణాల ప్రకారం వీళ్ళని ఆంధ్రులు అంటారు. సో ఆంధ్రులు, సో ఇక్కడి నుంచి వచ్చిందనమాట ఆంధ్ర అనే పదం. ఆంధ్రులు పురాణాల ప్రకారం, కొన్ని పురాణాల ప్రకారం అనమాట. పురాణాల ప్రకారం శాతవాహనులని ఆంధ్రులు అని పిలుస్తారని రాసుకోండి. శాతవాహనాస్ ఆర్ రెఫర్డ్ యాజ్ ఆంధ్రాస్ ఇన్ ది పురాణాసు. అంటే మనకి మత్స్య పురాణం ఉంటాయి, మత్స్య పురాణం ఇక్కడ తీసుకొస్తారు శాతవాహనులే. సో ఆ పురాణాల్లో వీళ్ళని ఏమంటారంటే ఆంధ్రులు అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ సిముక అనే అతను ఎవరంటే శాతవాహన వంశస్థాపకుడు. రాసుకోండి, శాతవాహన వంశస్థాపకుడు. సో మొట్టమొదటి వ్యక్తి అనమాట ఇతను, శాతవాహన వంశ స్థాపకుడు. అంటే సిముక యొక్క తండ్రి శాతవాహనుడు, అతని పేరు మీద వంశం పేరు అతని పేరే వస్తుందన్నమాట కంటిన్యూస్గా. కానీ వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే సిముక అని చెప్పేసి పిలుస్తారు. సిముకుడు ఎవరంటే శాతవాహన వంశ స్థాపకుడు, ద ఫౌండర్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ. ఇవి ఫ్యాక్ట్స్ అనమాట, ఎగ్జామినేషన్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాతవాహన కింగ్డమ్ ఈజ్ చీఫ్లీ కంపోజ్డ్ ఆఫ్ ది మోడర్న్ డే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. రాసుకోండి శాతవాహన రాజ్యం. సో శాతవాహన రాజ్యం అని రాసుకొని కోలను పెట్టుకోండి. సో శాతవాహన రాజ్యంలో ఏముంటాయంటే ప్రేండే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, సో ఇప్పుడున్న తెలంగాణ, అలాగే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అయితే తర్వాత గుజరాత్ ప్రాంతాన్ని, గంగానది ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఆక్రమించుకుంటారు. సో ప్రేండే శాతవాహన రాజ్యం అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి మ్యాప్లో. సో మ్యాప్లో చూడండి, ఒకటి ఆంధ్ర రీజన్. సో ఆంధ్ర రీజన్, ఇక్కడ తమిళనాడు ఉండదు, గమనించండి. మళ్ళీ ఇక్కడ తమిళనాడు ఉండదు, ఇక్కడ చేర రాజులు ఉంటారు, మళ్ళీ వేరు, వీళ్ళు వేరు, పాండ్యులు వేరు, ఇక్కడ చోళా వేరు. అర్థమైందా? ఈ రాజ్యం అంతా ఉండదు, ఓన్లీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి, మీకు కనిపించట్లేదు. సో ఇక్కడ ఇదంతా ఎల్లో కదా, ఇది ఎల్లో, ఇక్కడ నుంచి ఒక లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇదంతా వేరు, ఈ రాజ్యం వేరు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వేరు. సో తమిళనాడు ప్రాంతంలో చోళులు ఉంటారు ఈ టైంలో, చోళులు. ఇక్కడ వచ్చేసి చేరాసు, కేరళలో చేరాసు ఉంటారు. కేరళలో ఇంకొంచెం కింద ప్రాంతంలో పాండ్యులు ఉంటారు అన్నమాట. సో పల్లవాసు, పైన పల్లవాసు ఉంటారు. సో అర్థమైందా? ఈ సామ్రాజ్యాలు ఉంటాయి ఈ టైంలో, శాతవాహనులు అంటే లేటర్ శాతవాహన టైంలో, ఎర్లీ శాతవాహన టైంలో. అయితే ఇక్కడ ఇదంతా కూడా, సో ఇక్కడి నుంచి చూడండి, ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా, సో ఈ ప్రాంతం అంతా కూడా శాతవాహనులది. అంటే మగధ సామ్రాజ్యాన్ని, పుష్యమిత్ర శుంగాని ఆ యుద్ధం జరుగుతుందన్నమాట, ఓడిస్తారు వీళ్ళు. అయితే మనకి ప్రాపర్గా చెప్పాలంటే శాతవాహనుల యొక్క రాజ్యం అనేది ఆంధ్ర ఒకటి, సో ఆంధ్ర రీజను, తర్వాత వచ్చేసి మహారాష్ట్ర రీజను, తర్వాత వచ్చేసి తెలంగాణ రీజను, ఈ మూడు ప్రాంతాలే శాతవాహన రాజ్యం. తర్వాత ఏం చేస్తారంటే విస్తరించుకుంటారు. గౌతమపుత్ర శాతకర్ణి గుజరాత్ వరకు విస్తరిస్తాడు, గంగానది ప్రాంతాన్ని కూడా పరిపాలిస్తారు. ఓకేనా? ఇది శాతవాహనకు సంబంధించింది. అయితే శాతవాహనకు సంబంధించినటువంటి ప్రైమరీ క్యాపిటల్, వీళ్ళకి చాలా ఉంటాయి రాజధానులు. సో చాలా రాజధానులు ఉంటాయి, అందులో తొలి రాజధాని రాసుకోండి. తొలి రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం అంటారు, అంటే పైతన్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మీరు ప్రతిష్టానపురం అని రాసుకోండి, ప్రతిష్టానపురం. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రతిష్టానపురం అని రాసుకోండి, ప్రతిష్టానం రాసుకున్న ఒకటే. సో ప్రతిష్టానపురం అనేది మొదటి రాజధాని, దీంట్లో బ్రాకెట్లో పైతాన్ అని రాసుకోండి, పైతాన్. సో పైతాన్ అని ఇచ్చిన ఎగ్జామ్లో, ప్రతిష్టానపురం అని ఇచ్చిన ఒకటే. సో ఇది మహారాష్ట్ర ఉంటుంది, ప్రెజెంట్ డే మహారాష్ట్ర ఉండే ప్రతిష్టానపురం. శాతవాహనుల ప్రధాన రాజధాని అంటే మొదటి రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురము, దాన్నే పైతాన్ కూడా పిలుస్తారు. బ్రాకెట్లో పైతాన్ అని రాసుకోండి, సైతాన్ కాదు, పైతాన్ అని పిలుస్తారు అనమాట. సెకండ్ క్యాపిటల్ అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ మనకి గోదావరి ఒడ్డున ఉంటుంది అనమాట. ఏది? ప్రతిష్టానపురం అనేది మహారాష్ట్రలో ఉంటుంది, అది మన తెలంగాణ, ఆంధ్రాలో ఉండదు. సో మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం అనేది గోదావరి నది ఒడ్డున ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెండో క్యాపిటల్ వచ్చేసి అమరావతి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి. సో వీళ్ళకి రెండవ రాజధాని అమరావతి. సో అప్పట్లో దీన్ని ధరణీకోట అని కూడా పిలిచేవాళ్ళు. సో ఆచార్య నాగార్జున ఉంది కదా, సో ఆ టైంలో, సో చెప్తాను. సో వచ్చేసి అమరావతి అని చెప్పేసి పిలిచేవాళ్ళు, రెండవ రాజధాని అమరావతి. సో అమరావతి పక్కన యారో పెట్టి రాసుకోండి, కొన్ని పేర్లు ఉంటాయి అమరావతికి అప్పట్లో. సో అమరావతికి ధాన్య కటకం. సో ఇంకోటి వచ్చేసి ధరణీకోట. సో ధరణీకోట, ఇవన్నీ కూడా ఒకప్పుడు అమరావతికి పేర్లు అన్నమాట. ధరణీకోట అలానే ధాన్య కటకం అనేవి అమరావతికి పేర్లు, కానీ అమరావతి అని పిలుస్తారు తర్వాత.
ఈ ధాన్యకటకం ధాన్యకోట అవన్నీ కూడా ఆచార్య నాగార్జున టైంలో పిలుస్తారు. సో ధాన్యకటకం అంటే ధాన్యం ఎక్కువ పండే ప్రాంతం అని చెప్పేసి, ఎందుకంటే మనకి కృష్ణానది ఉంటుంది అక్కడ, కృష్ణానది ఒడ్డు ప్రాంతాలు ఎక్కువ వరి పండిస్తారు అప్పుడు. సో అర్థమైంది. అట్లా ధరణికోట అంటే సిరి సంపదలు ఎక్కువ ఉంటాయి, చాలా రిచెస్ట్ ఏరియా అప్పట్లో. సో శాతవాహనుల టైంలో అమరావతి అనేది రిచెస్ట్ ఏరియా అనమాట. సో దాన్ని ఆక్రమించాలని చెప్పేసి కారవేలుడు చాలామంది వస్తారనమాట. సో కారవేల అతిగుంప శాసనం ఇచ్చిన కారవేలుడు సో చాలా శాతవాహనులను ఓడిస్తాడు, ఓడించి కృష్ణానది వరకు. సో దాన్ని బెన్నాకటక అంటారు, బెన్నాకటక స్వామిని కూడా పిలుస్తారు అతన్ని. అర్థమైందా? ఒక శాతవాహన రాజుని. సో చూద్దాం అవన్నీ. సో అర్థమైంది కదా. సో వాళ్ళకి మొట్టమొదటి రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం, సెకండ్ వచ్చేసి అమరావతి. సో అమరావతి అనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క సోర్సెస్ అంటే శాతవాహనులు ఉన్నారని చెప్పేసి ప్రధాన ఆధారం. సో ఆధారాలు, సో వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు, శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి? ఒకటి ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం అంటాం కదా, ఐతరేయ బ్రాహ్మణం. సో ఐతరేయ బ్రాహ్మణంలోనే మొట్టమొదటిసారి ఆంధ్ర ప్రాంతం గురించి చెప్తారు. సో ఈ ఆంధ్ర ప్రాంతం గురించి ఇంక్లూడింగ్ తెలంగాణ, సో ఆంధ్ర ప్రాంతం గురించి మొట్టమొదటిసారి ప్రస్తావించేది ఇక్కడే అనమాట, ఐతరేయ బ్రాహ్మణం. రాసుకోండి ఐతరేయ బ్రాహ్మణం. తర్వాత కొన్ని పురాణాలు. సో పురాణాలు అంటే ఎపిక్స్ అన్న పురాణాస్ అన్న అదే అనమాట, సేమ్ మీనింగే. ఒకటే రాసుకోండి, పురాణాలను రాసుకోండి. అంటే మత్స్య పురాణము, చాలా పురాణాలు ఉంటాయి. మార్కండేయ పురాణం అని మనకు అది కాకతీయ టైంలో వస్తుంది. మత్స్య పురాణం అనేది ఈ టైంలోనే, సో శాతవాహన టైంలో రాస్తారు మత్స్య పురాణం అని చెప్పేసి, అది కూడా చెప్తుంది అనమాట. కొన్ని పురాణాలు కూడా ఉంటాయి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే బృహత్కథ అనేది రాసేది ఎవరంటే గుణాఢ్యుడు. సో గుణాఢ్య అనే కవి రాస్తాడు, బ్రాకెట్లో గుణాద్య అని రాసుకోండి. సో బృహత్కథ రాసేది ఎవరంటే గుణాద్య. సో గుణాద్య అని అతను రాస్తాడు. సో బృహత్కథ రాసేది గుణాద్య. తర్వాత కామసూత్ర. సో కామసూత్ర ఎవరు రాస్తారు? వాత్సాయనుడు. సో వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర. సో ఇవన్నీ కూడా శాతవాహనులకు సంబంధించినటువంటి సోర్సెస్ అనమాట. ఒకటేంటి ఐతరేయ బ్రాహ్మణం, పురాణాలు. సో కొన్ని పురాణాలు. తర్వాత బృహత్కథ ఎవరు రాస్తారంటే గుణాఢ్యుడు. సో కామసూత్ర రాసినటువంటి వాత్సాయనుడు. ఈ కామసూత్ర రాసినటువంటి వాత్సాయనుడు ఎక్కడ ఉంటారంటే శాతవాహనుల రాజు ఆస్థానంలో ఉంటాడు. ఈయన కవి అనమాట. సో ఆయన మనకి కుంతల శాతకర్ణి అని చెప్పేసి ఉంటాడు. సో కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి అనమాట. సో అర్థమైందా? అంటే వాత్సాయన పర్సను మన సౌత్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి అనమాట. ఆయనకు రాసినటువంటి బుక్ కామసూత్ర. సో ఇవి గుర్తున్నాయి కదా, గుణాఢ్యుడు ఒక బృహత్కథ, కామసూత్ర, ఐతరేయ బ్రాహ్మణం, పురాణాలు. ఇవి ఈ శాతవాహనులకు సంబంధించినటువంటి ఒక సోర్సెస్ అనమాట, మెయిన్గా ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. రాజధాని ఫస్ట్ వచ్చేసి ప్రతిష్టానపురం, సెకండ్ వచ్చి అమరావతి. సో శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? సిముకుడు. అవి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి రాజధానిలో ఎటువంటి ప్రాంతాలు ఉండేవి? సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలానే మహారాష్ట్ర ప్రాంతాలు తర్వాత విస్తరించుకుంటారు. కానీ మెయిన్ కోర్ ఏరియా వచ్చేసి ఈ ప్రాంతాలు అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నాడు అంటే, నేను ఈ శాతవాహనులకు సంబంధించి ఇండియన్ హిస్టరీ వరకు ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తాను. ఎందుకంటే నౌ ఐ యామ్ డిస్కసింగ్ అబౌట్ ది ఇండియన్ హిస్టరీ, నాట్ తెలంగాణ హిస్టరీ ఆర్ ఆంధ్ర హిస్టరీ. ఓకేనా? సో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్సే ఇస్తాను. కానీ మనకి స్టేట్ హిస్టరీలో చాలా ఉంటాయి. మీకు స్టేట్ హిస్టరీలో శాతవాహనుల గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 5 to 7 క్లాసెస్ పడుతుంది. సో 5 to 7 క్లాసెస్ ఉంటుంది అన్నమాట, అంత హిస్టరీ ఉంటుంది. కానీ ఇండియన్ హిస్టరీలో అంత అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ రాదనమాట. సో గొప్ప రాజు ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. సో గౌతమపుత్ర శాతకర్ణి. సో గొప్ప రాజు అని రాసుకోండి. సో గొప్ప రాజు ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. సో మొత్తం శాతవాహనుల్లో గొప్ప రాజు రాసుకున్నారా? అంటే ఈ శాతవాహనులు 2 రకాలుగా ఉంటారనమాట. సో శాతవాహనులు 2 రకాలుగా ఉంటారు, ఎర్లీ శాతవాహనాసు, లేటర్ శాతవాహనాసు అని చెప్పేసి. ఇతను లేటర్ శాతవాహనాసులో ఉంటాడు. అది అందరు శాతవాహనుల కన్నా గొప్పవాడు. అంటే మనకి అంటే ఎర్లీ శాతవాహనాసు, లేటర్ శాతవాహనాలు 2 రకాలుగా ఉంటారు. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని చెప్పేసి. వీళ్ళు మొత్తం చాలా మంది ఉంటారు, 32 మంది ఉంటారు రాజులు. అంటే చూడండి హిస్టరీ ఎంత ఉంటుందో. ఒక్కో రాజు గురించి ప్రత్యేకంగా మళ్ళీ చాలా ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళకి పరిపాలన, సాహిత్యం ఎలా ఉంది, ఆర్కిటెక్చరు, వాస్తు శిల్పకళ ఎలా ఉంది, కళలు అనేవి ఎలా ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. స్టేట్ హిస్టరీలో వస్తుంది మీకు, తెలంగాణ ఏపీ హిస్టరీలో ఉంటుందన్నమాట. సో కాబట్టి గొప్ప రాజు ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఇతని యొక్క విజయాల కోసమే రాసినటువంటి శాసనం ఏంటంటే నాసిక్ శాసనం. ఎవరంటే వాళ్ళ మదరు గౌతమి బాలశ్రీ. సో మనకి శాతవాహనుల రాజులు తల్లి పేరును ముందు పెట్టుకుంటారనమాట. అంటే మ్యాట్రియార్కల్ సొసైటీ, తల్లి ఏం చెప్తుందో అదే చెప్తుంది. సో అర్థమైందా? తల్లి ఏం చెప్తారో రాజుదే ఫాలో అవుతాడు అనమాట. అంటే ప్యాట్రియార్కల్, పితృస్వామిక వ్యవస్థ కాదు, మాతృస్వామిక వ్యవస్థ. కాబట్టి వీళ్ళు రాజు అందరూ కూడా వశిష్ఠీపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఉంటాయి. వశిష్ఠీపుత్ర పులోమావి ఇలా ఉంటాయి వాళ్ళ పేర్లు. సో నెక్స్ట్ మనకి హీ వాస్ నోన్ యాజ్ ది ఏక బ్రాహ్మణ. సో ఇతన్ని ఏక బ్రాహ్మణ అని చెప్పేసి పిలుస్తారు. ఇతను బిరుదు అనమాట. సో బిరుదు వచ్చేసి గౌతమపుత్ర శాతకర్ణి బిరుదు వచ్చేసి ఏంటంటే ఏక బ్రాహ్మణ. సో ఏక బ్రాహ్మణ అనేది బిరుదు అనమాట. ఇది ఎక్కడ మెన్షన్ చేశారంటే నాసిక్ శాసనంలో. సో గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనంలో
సో ఇతన్ని ఏమని పిలుస్తారంటే ఏకబ్రాహ్మణ అని చెప్పేసి పిలుస్తారు. సో గౌతమి బాలశ్రీ, సో గౌతమి బాలశ్రీ వేసినటువంటి శాసనంలో రాసుకోండి. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ, సో గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని ఏకబ్రాహ్మణ అని పిలుస్తారు. ఏకబ్రాహ్మణగా పిలుస్తారు. సో మీకు చూడండి, ఈ గౌతమిపుత్ర శాతకర్ణి చాలా మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అనమాట, చక్రవర్తి. సో ఎంత పెద్ద చక్రవర్తి అంటే మీకు ఛత్రపతి శివాజీ తెలుసు కదా. ఛత్రపతి శివాజీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. అంటే ఛత్రపతి శివాజీకి చిన్నప్పుడు వాళ్ళ మదరు తల్లి జిజియాబాయి ఉంది కదా. సో జిజియాబాయి చిన్నప్పటి నుంచి కూడా ఈ చక్రవర్తి గురించి చెప్తుందనమాట. ఈయన ఒక ధైర్య సాహసాలు, ఎలా రాజ్య విస్తరణ చేశాడు, ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు, ఎవరెవరిని ఓడించాడు, ఈయన ఒక చరిత్ర గాథలు మొత్తం కూడా ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచి చెప్తుందనమాట. సో అందుకే ఛత్రపతి శివాజీ అంత గొప్ప రాజు అవుతాడు. సో గొప్ప రాజు యొక్క కథలు చిన్నప్పటి నుంచి విన్నాడు కాబట్టి. అయితే ఇతను చాలా మందిని ఓడిస్తాడు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. చూడండి ఎంతమందిని ఓడిస్తాడో. సో శకవంశం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, శకవంశం అని చెప్పేసి రుద్రదామన్ అని ఉంటారు. ఆ రాజస్థాన్ ప్రాంతం, మన గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. సో ఇతన్ని ఓడిస్తాడు. నెక్స్ట్ గ్రీకులు, ఇండో గ్రీకులు ఉంటారు కదా. సో ఇండో గ్రీకులను ఓడిస్తాడు. నెక్స్ట్ పార్థియన్స్, వీళ్ళు కూడా ఫారినర్స్ నుంచి వస్తారన్నమాట, పార్థియన్లు. సో వీళ్ళని ఓడిస్తాడు. మనకి ఆ కింగ్ ఆఫ్ వెస్ట్రన్ సత్రప, అంటే వెస్ట్రన్ పశ్చిమ సత్రప అనే వంశం ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన నహాపన ఒక రాజు ఉంటాడు. అతనైతే నరికేస్తాడు నహాపన. సో బాలకృష్ణ చూపిస్తారు కదా గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో, అతను తనిఖీల బర్ణిని పంపిస్తారు కదా, అతనికి రాయబారిగా. సో తను చంపేస్తాడు తనిఖీల బర్ణిని. అతనే నహాపనుడు రాజు. నహాపనుడిని వధిస్తాడు అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి చంపేస్తాడు అతన్ని, నహాపనుడిని. సో వీళ్ళందరినీ కూడా ఓడిస్తాడు అనమాట. చూడండి ఎంత గొప్ప రాజు. శాక వంశాన్ని ఓడించాడు, గ్రీకుల్ని, ఇండో గ్రీకులను ఓడిస్తాడు. సో పార్థియన్స్ని ఓడిస్తాడు, నహాపనుడిని ఓడిస్తాడు. సో ఇండో గ్రీకుల్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అసలు భారతదేశంలో లేకుండా చేస్తాడు ఎవరిని? ఇండో గ్రీకుల్ని. సో ఇండో గ్రీకులు మనకి మౌర్యులో చివరి పాలకుడు బృహద్రథ మౌర్య ఉన్నాడు కదా, అప్పటి నుంచి అటాక్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఆగరు, ఇంకా సతాయిస్తుంటారు వీళ్ళు ఎప్పుడు భారతదేశంలో రాజుల్ని. ఎందుకంటే వాళ్ళకి గంగానది మైదానం కావాలి వాళ్ళకి. సో గంగానది మైదానం ఎలాగైనా ఆక్రమించాలని లక్ష్యం పెట్టుకుంటారు. సో కాబట్టి మౌర్యుల యొక్క చివరి పాలక మీద దండయాత్ర చేస్తారు. తర్వాత శుంగా డైనస్టీ మీద దండయాత్ర చేస్తారు. మళ్ళీ ఇప్పుడు శాతవాహన టైంలో కూడా దండయాత్ర చేస్తారు. సో శాతవాహనంలో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చి వాడిని భారత ఉపఖండం నుంచి వెళ్ళగొట్టేస్తారు. సో దీంతో ఇండో గ్రీకులు అంతరించిపోతారు. కాబట్టి భారత ఉపఖండం నుంచి ఇండో గ్రీకులను వెళ్ళగొట్టిన ఘనత ఎవరికి దక్కుతుంది? గౌతమిపుత్ర శాతకర్ణిగా దక్కుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మనకి 150 CE అనమాట, అంటే క్రీస్తు శకం 150. సో ఈ సంవత్సరంలో రుద్రదామన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది వీక్ సక్సెసర్ ఆఫ్ ది గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ డిఫీటెడ్ దమ్. సో మామూలుగా శకరాజు, ఈయన రుద్రదామన్ ఎవరంటే శకవంశానికి సంబంధించిన రాజు అనమాట. అంటే రుద్రదామనికి ముందు శకవంశంలో ఉన్న రాజుని ఓడిస్తాడు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. కానీ శకవంశంలో చాలా పవర్ఫుల్ కింగ్గా ఉంటాడు రుద్రదామన్. సో ఈ రుద్రదామన్ ఏం చేస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి, ఇక్కడ మీకు కనిపించే వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఉంటాడు. సో పెయింటింగ్ అనమాట. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చే రాజులు, శాతవాహన రాజులు ఉంటారు కదా, పులోమావి, రెండో పులోమావి, మూడో పులోమావి వస్తారనమాట. మూడో పులోమావి చివరి పాలకుడు. వాళ్ళంతా వీక్ కింగ్స్ అనమాట, బలహీనులు. సో చాలా బలహీనంగా ఉంటారు, ఆర్మీ సరిగా ఉండదు. సో కాబట్టి ఈ రుద్రదామన్ ఏం చేస్తాడు తెలుసా? రుద్రదామను అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో శాతవాహనులు చాలా వీక్గా ఉన్నారని చెప్పేసి ఓడిస్తాడు, శాతవాహనులు ఓడిస్తాడు. సో అర్థమైందా? సో టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది వీక్ సక్సెసర్ అండ్ డిఫీటెడ్ దమ్. సో కాబట్టి శాతవాహనుల్ని ఓడించింది ఎవరంటే రుద్రదామన్. శకరాజు రుద్రదామన్ ఓడిస్తాడు. కాబట్టి రాసుకోండి, శాతవాహనులను శకవంశ రాజైన రుద్రదామన్ ఓడిస్తాడు. శకవంశ రాజైన రుద్రదామన్ శాతవాహనులను ఓడించాడు. అయితే ఓడించాడు, కానీ వాళ్ళ సామ్రాజ్యం అంతమవుదు. ఇంకా అంటే కొంత ప్రాంతాన్ని కోల్పోతారు, గుజరాత్ ఆ ప్రాంతం కోల్పోతారు. మిగతా ప్రాంతాలు పరిపాలిస్తూ ఉంటారు శాతవాహనులు, అవునా కదా? పరిపాలిస్తూ ఉంటారు. తర్వాత సో అంతవరకు అర్థమైందా? మనము మౌర్య సామ్రాజ్యంలో కాదు రుద్రదామన్ ఓడిస్తారు శాతవాహనుల్ని. అవును, శకవంశ రాజైన రుద్రదామను శాతవాహనుల్ని ఓడించాడు. శాతవాహనులు ఓడిపోతారు, రుద్రదామను ఓడిస్తాడు. సో అర్థమైందా? సో మీకు మౌర్య సామ్రాజ్యంలో ఆధారాలు చెప్పాను కొన్ని ప్రధాన సోర్సెస్. అందులో చెప్పాను కదా జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఒకటి చెప్పాను మీకు. అది ఎవరు ఇస్తారు? రుద్రదామనే ఇస్తాడు. మొట్టమొదటి సంస్కృత శాసనం. సో అది రుద్రదామనే వేయిస్తాడు అనమాట. సో రాసుకున్నారు ఈ పాయింట్.
శకవంశ రాజైన రుద్రదామను శాతవాహనుల్ని ఓడించాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అయితే ఇతను ఓడించిన తర్వాత కొంత సామ్రాజ్యాన్ని కోల్పోతారు. శాతవాహనులు కొంత సామ్రాజ్యాన్ని కోల్పోతారు. కోల్పోయిన తర్వాత ఇంకొంచెం సామ్రాజ్యం ఉంటుంది. దాన్ని ఎవరు ఓడిస్తారంటే వాకటక వంశం అనేది ఓడిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ నేను చెప్పేది రాసుకోండి, వాకటక. సో వాకటక అనేవాళ్ళు, వాకటక వంశం అనే రాజులు ఎవరంటే బ్రాహ్మిన్స్ వీళ్ళు కూడా. సో రాసుకోండి, వాకటక వంశం శాతవాహన సామ్రాజ్యాన్ని అంతం చేస్తుంది. అంటే వాకటక కింగ్స్ చివరిగా ఉన్నటువంటి శాతవాహన రాజులను ఓడించి అక్కడతో శాతవాహన వంశం అనేది అంతరించిపోతుంది అనమాట. అంటే ఇక శాతవాహన సామ్రాజ్యం మొత్తం కూడా వాకటక దైనస్థి కింద వెళ్ళిపోతుంది అనమాట. సో అర్థమైందా. సో చివరిగా శాతవాహనులు ఎవరు ఓడించారంటే వాకటక వంశం అనమాట. అంటే రుద్రదామను ఓడించినప్పుడే చాలా వీక్ అయిపోతారు. తర్వాత వాకటక దైనస్థి వాళ్ళు కింగ్స్ వచ్చేసి వీళ్ళని ఓడిస్తారు. వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. వాకటక వంశం అనే బ్రాహ్మిన్స్. సో వాళ్ళు మామూలుగా మనకి ఇలా ఉంటుంది ఇండియా మ్యాప్, ఇక్కడ ఉంటారు, మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటారు. సో రుద్రదామన్ ఇక్కడ ఉంటాడు, గుజరాత్లో రుద్రదామన్. సో ఇక్కడ రుద్రద్రామణం, ఇక్కడ వచ్చేసి వాకటక. సో రుద్రదామను ఓడిస్తారు. ఇక్కడ శాతవాహనులు ఇక్కడంతా పరిపాలిస్తుంటారు ఈ ప్రాంతాన్ని. సో ఇక్కడ ఓడిస్తాడు, అంటే వీళ్ళు కోల్పోతారు. శాతవాహనులు ఇక్కడికి వచ్చేస్తారు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తుంటారు. ఈ టైంలో వాకటక డైనస్టీ అడ్వాంటేజ్ తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఓడించి శాతవాహన వంశాన్ని మొత్తం కూడా అంతం చేస్తుంది. సో అర్థమైందా. సో కాబట్టి దీంతో మనకి శాతవాహన వంశం అనేది అంతరించిపోతుంది. సో వాళ్ళు అంతరించిపోయినప్పటికీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఆర్కిటెక్చర్ పరంగా చాలా ఇంపార్టెన్స్ అనమాట. శాతవాహనులు అంతమైపోతారు. సో మొత్తాన్ని ఓడించేస్తారు. శాతవాహన కింగ్ ఓడిపోతాడు, దాంతో ఇంకా శాతవాహనులు ఉండరు. సో అంతరించిపోతారు అనమాట. సో అట్లా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది శాతవాహనుల ప్రాముఖ్యత అంటే వీళ్ళ రాజ్యంలో ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, శాతవాహనులకు సంబంధించి ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ అధికారులు అని రాసుకోండి. అధికారులు వీళ్ళ పరిపాలన కూడా చాలా బాగుంటుంది. మౌర్యుల్లాగా చాలా పెద్దది. వీళ్ళు శాతవాహనులు ఆల్మోస్ట్ మనకి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు తెలుసా? 400 ఏళ్ళు పైన పరిపాలిస్తారు ఆంధ్ర ప్రాంతాన్ని. 400 సంవత్సరాల పైనే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తారు. ఎవరు? శాతవాహనులు. ఇంకా మనం చెప్పాలంటే తూర్పు చాళుక్యులు అంటారు, వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు అంటారు. వాళ్ళైతే ఆంధ్ర ప్రాంతాన్ని 600 సంవత్సరాలు పరిపాలిస్తారు, 500 సంవత్సరాల పైనే. చాలా పెద్ద కింగ్స్ అనమాట వీళ్ళు. సో కాబట్టి అధికారులు, వీళ్ళ టైంలో ఉన్నటువంటి అధికారులు. సో అధికారులు రాసుకోండి, అమత్యాస్ అంటారు. ఇంగ్లీష్ మీడియంలో అమత్యాస్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు అమాత్యులు. సో నెక్స్ట్ మహామత్య. వీళ్ళంతా అధికారులు. మహాసేనాపతి. సో అమాత్యులు అంటే చిన్న చిన్న ప్రొవిన్సెస్ ఉంటాయి కదా, వాటికి అధికారులు అనమాట. వాళ్ళ మీద హెడ్ వచ్చేసి మహామత్య. సేనాపతి అంటే ఆర్మీకి సంబంధించిన వ్యక్తి, తెలుసు కదా మీకు. అమాత్య అంటే చిన్న చిన్న ప్రొవిన్సెస్, ప్రాంతాన్ని పరిపాలించేదానికి ఒక అధికారులు. వాళ్ళ మీద చిన్న చిన్న ప్రాంతాల మొత్తానికి హెడ్ ఎవరంటే మహామత్య, అతని మీద హెడ్ కింగు. సో మహాసేనాపతి అంటే ఆర్మీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం చూసుకునే వ్యక్తి అనమాట. ఓకేనా. నెక్స్ట్ రాజు అపోల్డర్ ఆఫ్ ది ధర్మ, అంటే ధర్మాన్ని సంరక్షించేవాడు రాజు. సో రాజు వచ్చేసి ధర్మాన్ని సంరక్షించేవాడు, అంటే రాజే అల్టిమేట్ అనమాట. సో రాజ్యంలో అత్యున్నత అధికారం ఎవరికంటే రాజుకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది రాసుకోండి, గుల్మిక. చాలా ఇంపార్టెంట్. గౌల్మిక అంటారు, గుల్మిక అని కూడా అంటారు. సో గుల్మిక అంటారు, లేదా గౌల్మిక అని కూడా పిలుస్తారు. సో గుల్మిక అని రాసుకోండి, ఇదే ఎక్కువ అడుగుతారు ఎగ్జామినేషన్లో, గుల్మిక. సో గుల్మిక అంటే అడ్మినిస్ట్రేటర్ది రూరల్ ఏరియాస్ అనమాట. రాసుకోండి, గుల్మిక అంటే ఏంటంటే గ్రామ పెద్ద అని. సో గ్రామ పెద్ద అంటే రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలు. సో వాటికి పెద్ద అనమాట. హెడ్ ఆఫ్ ది విలేజెస్ అంటారు కదా, సో గ్రామాల పెద్ద అనమాట. సో గ్రామాలకి హెడ్గా ఉండే పర్సన్ వచ్చేసారంటే గుల్మిక అంటారు. ఈ టెర్మినాలజీ మనకి ఇక్కడే వస్తుంది. గుల్మిక అనే వర్డ్ ఇక్కడే వస్తుంది. గ్రామణి అనేది మౌర్యలో వస్తుంది. సో మౌర్యలో గ్రామణి అంటారు, గ్రామిక అంటారు. సో మౌర్యలో ఏమంటారు? గ్రామిక అంటారు. ఇక్కడ వచ్చేసి గుల్మిక అంటారు. ఇది చాలాసార్లు అడుగున్నారు స్టేట్ ఎగ్జామినేషన్లో. సో మీకు ఏపీఎస్ఐ ఒకటి అడుగున్నారు చాలాసార్లు. సో తెలంగాణలో అడుగుతారు ఖచ్చితంగా. సో గుల్మిక అంటే గ్రామ పెద్ద అనమాట, హెడ్ ఆఫ్ ది విలేజెస్ లేదా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన హెడ్. సో నెక్స్ట్ వచ్చేసి కటకాసు, స్కందవారాసు. రీసెంట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. సో ఇది. సో రాసుకోండి, కటక ఇక్కడ రాస్తాను, కటక, స్కంద. నెక్స్ట్ వచ్చేసి స్కందవారాలు. కటకాలు, స్కందవారాలు అంటే ఆర్మీ క్యాంప్స్ అనమాట, ఆర్మీ క్యాంపులు. సో కంటోన్మెంట్స్ అంటాం కదా, ఇట్లా సైన్యానికి సంబంధించిన క్యాంపులు, ఆర్మీ క్యాంపులు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళైనా. ఆర్మీ క్యాంపులు. సో స్కందవారం, స్కంద అంటే యుద్ధం అని, స్కంద అంటే యుద్ధం చేసేవాడని. సో కటక అన్న స్కందవారాలు, కటకాలు స్కందవారాలు అంటే ఏంటి? ఆర్మీ క్యాంపులు అనమాట. సో అంటే రాజ్యానికి సంబంధించి అక్కడ ఆర్మీ క్యాంపులు ఉంటాయి. కంటోన్మెంట్స్ అంటారు కదా, ఇప్పుడు మనకి హైదరాబాద్లో బోయినపల్లిలో ఉంటుంది కంటోన్మెంట్.
అంటే ఏంటంటే ఆర్మీ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో ఈ పరిస్థితులు ఏమైనా మనకి డిఫెన్స్కి సంబంధించింది అది. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా ఉంది బోయినపల్లిలో, దాని మీద స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్ జీరో. స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి పవర్ ఉండదు. అదంతా కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అనమాట. అంటే ఆర్మీ క్యాంపులు అక్కడ ఉంటాయి. సో ఎందుకంటే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనకి హైదరాబాద్కి సంబంధించి ఆర్మీ క్యాంప్ ఉంటారు వీళ్ళు. హైదరాబాద్లో ఏమైనా పెద్ద పెద్ద విపత్తులు జరిగాయనుకోండి, ఆర్మీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారా లేదా? ఆర్మీ వాళ్ళు వచ్చి కాపాడతారు. ఇప్పుడు అస్సాంలో వరదలు వచ్చాయి, సో ఎక్కడ ఢిల్లీ నుంచి పోరు కదా ఆర్మీ వాళ్ళు, అక్కడే ఉంటారు, క్యాంపులు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా తెలంగాణలో హైదరాబాద్ రీజన్లో ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, తిరుపతిలో ఉంటారు ఆర్మీ క్యాంపులు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జరుగుతాయన్నమాట. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్లో ఉంటారు. ఇప్పుడు అటాక్ సడన్గా గుజరాత్లో పాకిస్తాన్ అటాక్ చేసింది అనుకోండి, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా ఆర్మీ క్యాంపులు ఉంటాయన్నమాట. కటకా స్కందవరం అంటారు ఎవరి టైంలో, శాతవాహనం టైంలో. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనస్ ప్రమోటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఇన్ ది హిల్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ వేరాస్ కేవ్స్ కట్టింది అజంతా, నాసిక్, కర్లే కేవ్స్, కౌలే కదా కర్లే కేవ్స్ అది. నెక్స్ట్ బోజా, నెక్స్ట్ వచ్చేసి కొండైను, కన్హేరి. వీళ్ళు నిర్మాణాలకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. సో చాలా ప్రాముఖ్యత ఇస్తారు నిర్మాణాలకి. వాస్తు నిర్మాణం అంటారు కదా, సో వాస్తుకళ అంటారు కదా, వాస్తు శిల్పకళ అని. సో ఇట్లా తీసుకొస్తారు. కాబట్టి నిర్మాణాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి నిర్మాణాలను రాసుకోండి, నిర్మాణాలను సబ్మిటింగ్ పెట్టుకోండి. నిర్మాణాలు, సో వీళ్ళని తీసుకొచ్చిన నిర్మాణాలు ఏంటి? సో నిర్మాణాలు, సో వీళ్ళు ఎక్కువగా కేవ్స్ తీసుకొస్తారు అన్నమాట. గుహ నిర్మాణాలు, గుహలు తీసుకొస్తారు. గుహలు అనేది తీసుకొస్తారు అన్నమాట వీళ్ళు ఎక్కువగా. అవేంటో రాసుకోండి. ఆ గుహలు కూడా ఎక్కువగా మనకి వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా. పశ్చిమ కనుమలు అంటే ఎక్కడంటే మహారాష్ట్ర, సహ్యాద్రి పర్వతాలు అంటారు. సో అక్కడ తీసుకొస్తారు. సో ఒకటి వచ్చేసి నిర్మాణాల్లో ఫస్ట్ వచ్చేసి అజంతా గుహలు. సో అజంతా గుహలు. తర్వాత వచ్చేసి నాసిక్ గుహలు. సో నాసిక్ గుహలు. సో అన్నిటి పక్కన గుహలు అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇది కర్లే అనమాట, ఇది కార్లే. సో కార్లే గుహలు రాసుకోండి, కార్లే గుహలు. తర్వాత బాజా గుహలు. సో బాజా గుహలు. తర్వాత కొండైన్ గుహలు. తర్వాత కన్హేరి గుహలు. సో కన్హేరి గుహలు. ఈ గుహలన్నీ కూడా ఎవరు తీసుకొస్తారంటే శాతవాహనులు నిర్మిస్తారు. గుహలు అంటే కొండను తొలిచి గుహల్లో ఏర్పరుస్తారు. సో ఇవన్నీ శాతవాహనకు సంబంధించిన అజంతా గుహలు, నాసిక్ గుహలు, కార్లే గుహలు, బాజా గుహలు, నెక్స్ట్ కొండై గుహలు, కన్హేరి గుహలు. ఇవన్నీ మహారాష్ట్రలో ఉంటాయి. సో మొత్తం ఇవన్నీ కూడా మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. అనమాట. మహారాష్ట్ర అని రాసుకోండి బ్రాకెట్లో. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో అజంతా గుహలు ఇవి చూడండి ఎట్లా ఉంటాయన్నమాట. ఇది చైత్యం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న సింబలు ఇది చైత్యం. చైత్యం అంటే ఏంటి? బౌద్ధ మతంలో చైత్యం అంటే పూజించే ప్రాంతం అని. విహార అంటే నివసించే ప్రాంతం బౌద్ధ సన్యాసులు. కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కార్లే కేవ్స్, ఈ అజంతా కేవ్స్, ఇవన్నమాట ఎట్లా ఉంటాయన్నమాట కేవ్స్. ఇంకా చాలా ఉంటాయి. అంటే ఎల్లోరా గుహలు ఉన్నాయి కదా, ఎల్లోరా గుహలో బౌద్ధ మతానికి సంబంధించి ఉంటుంది, హిందూ మతానికి సంబంధించి ఉంటుంది, జైన మతానికి సంబంధించి కూడా ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఈ విధంగా ఎవరు తీసుకొచ్చారంటే వీళ్ళు. అంటే శాతవాహనులు బౌద్ధ మతస్థులు అంటే కాదు, వాళ్ళు హిందూ మతస్థులే, వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. కాకపోతే బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహించారు. అర్థమైందా? వాళ్ళు హిందువులే కానీ బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు అనమాట. అట్లా నెక్స్ట్ దోస్ కేవ్స్ వర్ కట్ ఇన్ టు మేక్ చైత్యాసు. అంటే ఇప్పుడు ఇవన్నీ కేవ్స్ ఉన్నాయి కదా, గుహలు ఏర్పరుస్తారు, దాన్ని మళ్ళీ చైత్యాస్గా మారుస్తారు. చైత్యాస్ అంటే ఏంటి? టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి ఇది గుహలో మళ్ళీ ఇలా తీసుకొచ్చారు. సో ఇలా పార్ట్స్గా చూడండి ఎలా ఉంటుంది షేపు. సో మళ్ళీ ఇలా ఉంటుంది, ఇలా రౌండ్గా స్తూపాలాగా ఉంటుంది. సో ఈ బుద్ధిస్ట్ పూజించుకునే ప్రాంతాలు అనమాట. సో చూడండి ఎలా ఉంది, కనిపిస్తుందా మీకు? సో ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ పిల్లర్స్ ఉంటాయన్నమాట, ఇలా పిల్లర్స్ ఉంటాయి. సో అర్థమైందా? సో ఇవి చైత్యాస్ అంటే గుహ లోపల మళ్ళీ నిర్మించినవి. సో గుహ లోపల మళ్ళీ నిర్మించినవి అనమాట. సో ఇలా ఉంటాయి. ఇవి పూజించే ప్రాంతాలు, అంటే బౌద్ధులు పూజించుకునే ప్రాంతాలు అవి. సో పూజించుకునే ప్రాంతాలు అనమాట. అర్థమైందా? సో మనకి బౌద్ధ మతంలో 2 రకాలు ఉంటాయి. ఏమేంటి? చైత్యాసు, విహారాసు. సో చైత్యాస్ అంటే పూజించే ప్రాంతాలు, సో విహారాస్ అంటే నివసించే ప్రాంతాలు. ఓకేనా? సో చూసుకోండి అవి. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గుహల మొత్తాన్ని మళ్ళీ చైత్యాలుగా మార్చారు. చైత్యాలుగా మార్చారనమాట. సో బుద్ధిస్టు కేవు టెంపుల్స్ మళ్ళీ విహారాస్గా మార్చారు. విహారాలుగా అంటే వాళ్ళు నివసించేదానికి బౌద్ధ సన్యాసులు నివసించే విహారాస్గా మార్చారు. మనకి కర్లే చైత్య ఈజ్ ద లార్జెస్ట్ కేవ్ టెంపుల్. కార్లే చైత్య, ఇందులో కార్లే ఉంది కదా, కార్లే గుహలు. సో కార్లే అనేది లార్జెస్ట్ చైత్యాసు. అంటే చైత్య అంటే ఏంటి? బుద్ధిస్ట్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ కనిపించేది అనమాట. కార్లే గుహ అంటే గుహ లోపల వాళ్ళు నివసించే ప్రాంతాలు ఉంటాయి, పూజించుకునే ప్రాంతాలు ఉంటాయి. సో ఈ కేవ్స్లో ఏమున్నాయి? విహారాస్ ఉన్నాయి, చైత్యాస్ ఉన్నాయి. కాబట్టి అతిపెద్ద చైత్య ఎక్కడ ఉందంటే కార్లే కేవ్స్లో ఉంది.
రాసుకోండి ఆ పాయింట్. సో కార్లే గుహలో అతిపెద్ద చైత్యం ఉంది. సో అతిపెద్ద చైత్యం అనేది ఉందన్నమాట. చైత్యం అంటే ఏంటి? సో బుద్ధిస్ట్ టెంపుల్, బౌద్ధ దేవాలయం. సో కార్లే చైత్య అనేది, సో అంటే కార్లే గుహలో ఉన్న చైత్య అనేది అతిపెద్దది. రేపు ఎగ్జామినేషన్లో అడిగితే సో ఏదంటే కార్లే చైత్య అనేది అతిపెద్ద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కార్లే చైత్య. సో నెక్స్ట్ ట్రేడ్ సెంటర్స్ అనమాట, వాణిజ్యం చేసే ప్రదేశాలు. రాసుకోండి, కొంచెం స్పీడ్గా రాసుకోండి. సో వాణిజ్య అంటే మనకి కళలకి, నిర్మాణాలకి, మొత్తానికి అంటే ప్రధాన కేంద్రాలను రాసుకోండి. కళలకు ప్రధాన కేంద్రాలు, కళలు మరియు వాణిజ్యం అని రాసుకోండి. కళలు మరియు వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలు. సో కళలు అలానే వాణిజ్యం, ట్రేడ్కి వాణిజ్య ప్రధాన కేంద్రాలు. సో ఈ టైంలో ప్రధాన కేంద్రాలు ఏమున్నాయి? సో వీళ్ళ టైంలో అంటే ఒకటి నాగార్జునకొండ, ఇంకోటి అమరావతి. సో నాగార్జునకొండ, ఇంకోటి వచ్చేసి ఏంటి? అమరావతి. సో నాగార్జునకొండ అంటే మనకి కృష్ణానదిలో నాగార్జున సాగర్ వెనక ఒక దీవి అనమాట, ఒక దీవి ఉంటుంది. సో అమరావతి, ఈ రెండు కూడా వాణిజ్యానికి, కళలకి అంటే కళలకి అలానే ట్రేడ్ సెంటర్స్ అనమాట. సో వాణిజ్యానికి ప్రధాన కేంద్రాలు. సో అర్థమైందా? సో వాణిజ్యానికి, కళలకి ప్రధాన కేంద్రం వచ్చేసి నాగార్జునకొండ, ఇంకోటి వచ్చేసి ఏంటంటే అమరావతి. తర్వాత చూడండి, స్తూపాస్ వర్ కన్స్ట్రక్టెడ్ హియర్, యూజ్ ఆఫ్ ది వైట్ మార్బుల్ ఆర్ టు రిపోర్టెడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్. సో మొట్టమొదటిసారి వీళ్ళు వైట్ మార్బుల్ యూజ్ చేస్తారు. వైట్ మార్బుల్ అంటే తెల్లని పాలరాతి రాయి అంటారు కదా, పాలరాతి. సో పాలరాతి రాయండి. మొదటిసారి పాలరాతిని ఉపయోగించారు, మొదటిసారి నిర్మాణాలలో. సో మీరు కూడా రాసుకోండి. సో వైట్ మార్బుల్, యూజ్ ఆఫ్ వైట్ మార్బుల్ ఫర్ ది ఫస్ట్ టైం దే యూజ్డ్ వైట్ మార్బుల్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు నిర్మాణాలలో పాలరాతిని మొదటగా ఉపయోగించారు, లేదా మొదటిసారి నిర్మాణాలలో పాలరాతిని ఉపయోగించారు. అంటే వైట్ మార్బుల్ ఉపయోగించేది మొట్టమొదటిసారి అంటే శాతవాహనులు. వీళ్ళే అమరావతి ఆర్ట్ తీసుకొస్తారు. అందుకే మన అమరావతి విగ్రహాలు చూడండి, మీరు ఎప్పుడైనా నాగార్జున కొండకి వెళ్తే బుద్ధుడి విగ్రహాలు మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటాయి. తెల్లని పాలరాతో చేస్తుంటారు, తెల్లని ఎలిఫెంట్, అన్ని బొమ్మలు. అమరావతి కళలో ఉండే ప్రతి బొమ్మ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది అమరావతి స్తూప. అమరావతి స్తూపాలు చిన్న విగ్రహాలు ఉంటాయి, సింహాలు, ఏనుగులు చిన్నవి ఉంటాయి అనమాట. చిన్నవి చాలా అందంగా చెక్కుంటారు. సో అమరావతి స్తూప ఇది. ఒరిజినల్ అమరావతి స్తూప అని లండన్ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళిపోయారు దాన్ని. అది చాలా పాలరాతితో చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి కళల్లో కళ చాలా అందమైనది అమరావతి కళ. అర్థమైందా? మనకి గాంధార శిల్పకళ, మథురా శిల్పకళ, అమరావతి శిల్పకళ ఉంటాయి. ఇందులో అమరావతి అనేది చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, కాంట్రిబ్యూటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అజంతా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ విచ్ ఈస్ నోన్ ఫర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, డ్రాయింగ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎమోషన్స్ అండ్ స్పిరిచువాలిటీ. సో రాసుకోండి, అజంతా స్కూల్ పెయింటింగ్ అనమాట. సో అజంతా చిత్రలేఖనం అనేది వీళ్ళే డెవలప్ చేస్తారు. సో వీళ్ళు అజంతా చిత్రలేఖనం డెవలప్ చేస్తారు, అభివృద్ధి చేస్తారని రాసుకోండి. అజంతా వీళ్ళు అంటే శాతవాహనులు అజంతా చిత్రలేఖనం అభివృద్ధి చేశారు. సో అజంతా చిత్రలేఖనం అభివృద్ధి చేశారు. సో దే డెవలప్డ్ అజంతా స్కూల్ ఆఫ్ పెయింటింగ్. శాతవాహనస్ డెవలప్డ్ అజంతా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అంటే వీళ్ళు సహకారం, కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? సహకారం. సో వీళ్ళు ఎటువంటి వాటికి సహకారం చేస్తారంటే ఇవి అజంతా స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. అజంతా చిత్రలేఖనాన్ని వీళ్ళే తీసుకొస్తారు, ఎవరు? శాతవాహనులు తీసుకొస్తారు. వీటిలో ఏముంటాయంటే చాలా అందంగా ఉంటుంది. అజంతా పెయింటింగ్స్ మీరు చూస్తే ఎప్పుడైనా ఇమేజ్లు చూడండి గూగుల్లో అయినా, అజంతా పెయింటింగ్స్లో ఉండే బొమ్మలు చాలా చాలా అందంగా ఉంటాయి అనమాట. అవి ఏం చూపిస్తాయంటే రాసుకోండి పక్కన. సో అజంతా చిత్రలేఖనం చూపించే ఏమేమి చూపిస్తాయంటే ఇవి సో మేజర్గా మనకి ఎమోషన్స్ అనమాట. ఎమోషన్ అంటే మనం ఉంటాయి కదా, నవరసాలు అంటారు కదా, అటువంటి ఎమోషన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, అలాగే మనకి మన ఎమోషన్స్, నవరసాలు అంటారు కదా. సో నవరసాల్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అనమాట, మన ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, నవరసాలు మరియు ఆధ్యాత్మికతను చూపిస్తాయి. అంటే ఆ బొమ్మలు అనేవి కొన్ని కరుణగా ఉంటాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి. అంటే ఎమోషన్స్ అనేవి బాగా చూపిస్తాయి అనమాట. అర్థమైందా? ఆధ్యాత్మికత కూడా చూపిస్తాయి. స్పిరిచువాలిటీ కూడా ఉంటుంది అందులో. అంటే దైవానికి సంబంధించిన స్పిరిచువాలిటీ కూడా ఈ అజంతా చిత్రలేఖనంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పిక్చర్ ఉందన్నమాట, చిత్రలేఖ అజంతాలో ఒక ఉందన్నమాట. దాన్నే ఏమంటారంటే సప్తశతి అంటారు. సో మీరు సప్తశతి అని రాసుకోండి ఫస్ట్. సప్తశతి అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని రాసుకోండి. సప్తశతి అని కోళ్ళను పెట్టుకొని తెలుగు మీడియం పక్కన రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సప్తశతి అని పెట్టుకొని రాసుకోండి. ఇది రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు అయితే బుద్ధుని జీవితం చూపించే చిత్రం. సో బుద్ధుని యొక్క జీవితాన్ని చూపించే చిత్రం. సో సప్తశతి అని ఒక బొమ్మ ఉంటుంది, బుద్ధుడికి సంబంధించిన మొత్తం జీవితాన్ని చూపించే చిత్రం అనమాట. సో బుద్ధుని యొక్క జీవితాన్ని చూపించే చిత్రం. సో అదనమాట. నెక్స్ట్ హాలుడు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, శాతవాహన రాజు. అతను కవి అనమాట, సొంతంగానే అతను కవి. అతను ఒక బుక్ రాస్తాడు, అదే గాథా సప్తశతి. కానీ ఇక్కడ మనకి ఆ లాంగ్వేజ్లో గాథా
సప్తసాయి అంటారు, కానీ నేను చెప్పింది రాసుకోండి. సో మనకి ప్రాకృతంలో రాస్తాడు హాలుడు గాథా సప్తసతి అని రాసుకోండి, గాథా సప్తసతి. సో గాథా సప్తసతి ఇది ఎవరు రాస్తారంటే హాలుడు రాస్తాడు. సో హాలుడు రాస్తాడు. ఏ భాషలో అంటే ప్రాకృతం. సో ప్రాకృతం. సో శాతవాహనుల యొక్క భాష ప్రాకృతం, సంస్కృతం కాదు, గుర్తుపెట్టుకోండి. సో సంస్కృతం ఎవరు తీసుకొస్తారంటే కుంతల శాతకాన్ని, యజ్ఞశ్రీ శాతకాన్ని వాళ్ళ టైంలో. సో ఒక రాజు వచ్చేసి సంస్కృతం వైపు వెళ్తాడు. సో చిన్న స్టోరీ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో కాబట్టి శాతవాహనుల యొక్క లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతం అనమాట. సో అర్థమైందా? సో యజ్ఞశ్రీ శాతకాన్ని యజ్ఞశ్రీ శాతకం తర్వాత కుంతల శాతకాన్ని ఉంటారు. సో ఎందుకో సంస్కృతం వైపు వెళ్తాడంటే అతనికి ఒక రాణి ఉంటుంది. గుజరాత్ నుంచి ఒక రాణిని మ్యారేజ్ చేసుకుంటాడు అతను. సో గుజరాత్ వాళ్ళు సంస్కృతం మాట్లాడతారు. సో ఆమె చెలికలతో ఆ స్నానం చేస్తూ స్విమ్మింగ్ పూల్లో రాజుని పిలుస్తుంది అనమాట. రాజుని ఏమంటే ఇలా చూడండి అని చెప్పేసి పిలుస్తుంది. అది ఆయనకు అర్థం కాదు. సో అర్థం కానప్పుడు అందరు నవ్వుతారనమాట. సో అది ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు, ప్రెస్టేజ్గా తీసుకొని. సో అప్పుడు గుణాఢ్యుడు అని కవి ఉంటాడు. గుణాఢ్యుడు అని చెప్పేసి ఒక కవి ఉంటాడు, ఇంకొక అతను ఉంటాడు. సో గుణాఢ్యుడు వచ్చేసి బృహత్కథ రాస్తారు కదా. సో గుణాఢ్యుడు ఏం చెప్తాడంటే సంస్కృతం నేర్చుకోవడం అనేది చాలా కష్టం అని చెప్తాడు. సో కానీ ఇంకొక అతను సంస్కృతం నేర్పించే గురువు ఉంటాడు, అతని పేరు గుర్తు రావట్లేదు నాకు. అతను ఏం చెప్తాడంటే నేను 6 నెలల్లో సంస్కృతం నేర్పిస్తా అని చెప్తాడు. వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకుంటాడు. సో గుణాఢ్యుడు ఏం చెప్తాడంటే మీరు కానీ 6 నెలల్లో కానీ సంస్కృతం నేర్పిస్తే రాజుకి నా గాథా సప్తసతిని కాల్ చేస్తాను. అది గుణాఢ్యుడు రాసిన అది ఉంది కదా బుక్. సో దాన్ని కాల్ చేస్తా అని చెప్తాడు. బృహత్కథని కాల్ చేస్తా అని చెప్తాడు. సో ఇతను సంస్కృతం నేర్పించేస్తాడు అతనికి 6 నెలల్లో. సో కాబట్టి అతను దాని బుక్ని బృహత్కథని కాల్ చేస్తాడు. అయితే ఆ బృహత్కథలో ఉండే మ్యాటర్ మొత్తాన్ని బృహత్కథ మంజిరి అని చెప్పేసి ఇంకో కవి రాస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత. సో కాబట్టి బృహత్కథ ఒరిజినల్ లేదు, అది కాల్ చేస్తాడు, అతను ఛాలెంజ్ చేసి కాల్ చేస్తాడు. అట్లా అప్పటి నుంచి సంస్కృతం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఒక ఆడామె చేసినటువంటి ఛాలెంజ్కి నవ్వారని చెప్పేసి ప్రిషియస్గా రాజభాషనే మార్చేస్తాడు.